అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం దొండకాయ ఫ్రై ప్రిపరేషన్ చూద్దాం. దొండకాయలను 1/2 కేజీ తీసుకొని కడుక్కొని నీట్గా ముక్కలు చేసుకోవాలండి. తర్వాత పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి. బాండీ పెట్టినాక 2 స్పూన్ల నూనె, తాలింపు గింజలు, ఒక ఎండుమిరపకాయ కూడా తుంచి వేసుకోవాలండి. తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. అలా తాలింపు గింజలు బ్రౌన్ కలర్లో వచ్చేదాకా చూసుకొని తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. తర్వాత గార్లిక్ కూడా వేసుకోవాలండి. కొద్దిగా పచ్చిమిర్చి 2 స్లైస్ వేసుకోవాలండి. తర్వాత దొండకాయ ముక్కలన్నీ మనం వేసేయాలి. దొండకాయ ముక్కలు వేసినాక మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూను పసుపు కూడా వేసుకోవాలి. మళ్ళీ కలుపుకోవాలండి మంచిగా. తర్వాత బాండీ మీద మనం ప్లేట్ పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ముక్కలను మగ్గబెట్టాలండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్నులపాయలు 1 స్పూను, కారం, పుట్నాల పప్పు 1 స్పూను, నువ్వులు 1 స్పూను, సాల్ట్ 1/2 స్పూను అన్నీ వేసుకొని మనం మిక్సీకి వేసుకోవాలండి. తర్వాత దొండకాయ ముక్కలను ఒకసారి ప్లేట్ తీసి మళ్ళీ కలపాలండి. దొండకాయ ముక్కలు అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. 10 నిమిషాలకి కలుపుతూ ఉండాలండి. తర్వాత దొండకాయలు ఇలా కలర్ చేంజ్ అవుతాయండి. కొద్దిగా అడుగంటుతున్నట్టు కూర కొద్దిగా ఏగిపోద్ది. తర్వాత మనం పొడి చేసుకున్న పౌడర్ని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఈ పొడిని కలుపుకున్న తర్వాత మళ్ళీ కలిపెట్టాలి. ఇలా కలుపుతూ ఉండగా ఒక 10 నిమిషాలు పొయ్యి మీదే ఉంచాలండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములండి. ఇలా మనం ఒక చిన్న కప్పులో పక్కకు తీసుకోవాలి. ఇంతేనండి. థ్యాంక్స్ అండి చూసినందుకు.